లెఫ్ట్ రైట్ అన్ని వయసు ఎంత బాగుంది చూస్తుండదు వయసు నేను వాయిస్ కూడా పెట్టిస్తాను అటు తీసుకో ఇటు తీసుకో చేరియాలి ఇటు విలేజ్ వావ్ సూపర్ పోనీ లెఫ్ట్ తీసుకోనా స్టార్ట్ చేయి రైట్ సో ఫ్రెండ్స్ కొమ్రెల్లి అనగానే కొమ్రెల్లి మల్లన్ననే గుర్తుకొస్తారు ప్రతి ఒక్కరికి. సో కొమ్రెల్లి మల్లన్నలో ఒక వేరే టెంపుల్ కూడా ఉంది. ఆ టెంపుల్ పేరు ఏంటంటే దనకోట మైసమ్మ. దనకోట మైసమ్మ అనేది ఇప్పటివరకు మనకు తెలియని విషయము. సో దాన్ని మన యూట్యూబర్స్కి కానివ్వండి లేకపోతే భక్తులకు కానివ్వండి తెలియజేయడానికి నా ఈ చిరు ప్రయత్నము. సో అమ్మవారి దర్శనాన్ని మీకు ఆ దర్శన భాగ్యాన్ని కల్పించి ఆమెను ఒకసారి మీకు చూపించి ఆమె కృపా కటాక్షాలు మీకు అందేలా చేద్దామన్నది నా ఉద్దేశం. ఒక్కసారి దనకోట మైసమ్మ ఎలా ఉంటుంది, ఆమె ఎక్కడ వెలిసింది అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఓకే రండి. కట్ చేసి ఓకే. సో ప్రస్తుతానికైతే మనం దనకోట మైసమ్మని మీకు దర్శనం చేపిస్తా అని చెప్పాను. ఆ దర్శనానికి ఎలా వెళ్ళాలన్నది మార్గం చూపిస్తాను. ఇదిగోండి ఇలా ఉంటుంది. సో ఇందులోకి మనం వెళ్ళడం జరుగుతూ ఉంది. సో ప్రస్తుతానికైతే దనకోటమ్మ మైసమ్మ ఆశీర్వాదం మనం అందరం తీసుకుందామన్న ఉద్దేశంతోనే వెళ్తాం. ఓకే డన్, వచ్చేసాము. దనకోట వచ్చేసేనా అన్న ఫోన్ తీసుకుని పోయి టెంపుల్కి అయితే మనం చేరుకోవడం జరిగింది. తల్లి నివేదయ. సో ఇది విషయం. ఇక్కడికి వచ్చి నేను మాట్లాడతాను. సో ఇది దనకోట మైసమ్మ. అమ్మవారి ఆశీర్వాదం అందరు తీసుకోవాలి. సో అమ్మవారిని నేను దర్శించుకున్నాను. ఇక కొమరేలుకి వచ్చిన ప్రతి వ్యక్తి కూడా మన ఈ దనకోట మైసమ్మని ఆశీస్సులు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అమ్మవారి అలంకరణ కూడా చాలా బాగుంది. ఈ దనకోట మైసమ్మ ఇక్కడ వెలవడానికి కారణం ఏంటో ఎవరికి తెలియదు. 100% మొక్కిన వారి కోరికలను 100% నెరవేరుస్తుందన్న నమ్మకంతో భక్తులు ఇక్కడికి చాలామంది రావడం జరుగుతూ ఉంది. కొంగు బంగారంలా ప్రతి భక్తుడిని కాపాడుతుందన్న ఆలోచనతో ప్రతి ఒక్కరు ఇక్కడికి రావడం జరుగుతోంది. ఇది ఈనాటి మన వెన్నెల వినోదంలో ఈరోజు మీకు ఈ ఆలయ దర్శనాన్ని కల్పించడం జరిగింది. సో ఇక్కడ మనం గంట కూడా భోగించవచ్చు. తల్లి ఆశీర్వాదాన్ని నేనైతే తీసుకున్నాను. తప్పకుండా మీరు తీసుకుంటారని ఆశిస్తూ సో నేను సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. గబ్బలో తీసుకో మరి అలాగే క్షమించమ్మా. ఒకసారి ఇప్పుడే వస్తున్నాం కొత్తగా. మంచి దేవుడు మా సత్యంగల్లా దేవుడు అంటే వస్తాం. అంటే మీరు ఇదివరకు ఏమైనా కోరికలు కోరుకున్నారు? మాకు తెలిసింది, వేరే వాళ్ళు చెప్తే ఇప్పుడే వచ్చాం చూద్దాం. సో మీది ఎక్కడి నుంచి వచ్చారు? మాదైతే గుంటూరు నుండి వచ్చాము. ఓకే. మా పాప హైదరాబాద్లో ఉంటుంది. మా పాపతో వచ్చాము. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడైతే ప్రశాంతంగా బాగానే ఉంది. కింద అయితే దేవుడు సూపర్గా అనిపించాడు. దర్శనం మంచిగా జరిగింది. ఎక్కడికి వచ్చారు మీరు? ప్రజెంట్ అయితే కొమరవల్లి మల్లన్న గుడికి వచ్చాం. ఓకే. నువ్వేమన్నా మొక్కుకున్నావా? బాగా చదువుకోవాలి, మంచి ర్యాంక్ కొట్టాలని మొక్కుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ.